హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. డిసెంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా కొన్ని కీలకమైన మార్పులు అమల్లోకి వచ్చాయి. మరి ఇవి సాధారణ ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ రంగాలు పనిచేసే వారిపై ప్రత్యక్షంగా ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, అసలు వచ్చినటువంటి మార్పులు ఏంటి, వీటిపై మధ్య సమాచారం అందించడానికి స్టూడియోలో మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మరి డిసెంబర్ 1 నుంచి కొన్నిట్లో మార్పులు వచ్చాయని చెప్పి మనం చూస్తున్నాం. లైక్ గ్యాస్ సిలిండర్ కానీ, పెట్రోల్ కానీ, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అని. ఒకసారి వివరాల్లోకి వెళ్తే ఆ చేంజెస్ ఏంటి సార్? అసలు మనం ఈ 5-6 విషయాలు మాట్లాడటంలో మొట్టమొదటి విషయం ఏం తీసుకుందామంటే ఆధార్ కార్డు అలాగే పాన్ కార్డు లింకేజ్ గురించి మాట్లాడు. ఇప్పటిదాకా అనేక సార్లు ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చింది ప్రభుత్వం. ఆధార్ కార్డు, పాన్ కార్డు రెండు లింక్ చేయకుండా కూడా అన్ని అవకాశాలు కల్పిస్తూ వచ్చింది. కానీ డిసెంబర్ 31 డెడ్ లైన్ పెట్టేసింది. డిసెంబర్ 31 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఈ లింకేజీకి ఇంకా అవకాశాన్ని కల్పించము. అతి సామాన్యుడి దగ్గర నుంచి గొప్పవాడు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఆధార్ కార్డుని, పాన్ కార్డుని రెండు లింక్ చేయాలి. అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు విడివిడిగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆధార్ కార్డు ద్వారా ఏ రకమైన ప్రయోజనాలు పొందుతున్నారో, పాన్ కార్డు ద్వారా ఏ రకమైన పొందుతున్నారో తెలియకుండా వస్తుంది. ఒకవేళ ఫ్రాడ్ చేస్తే కూడా మనిషిని పట్టుకోవాలంటే పాన్ కార్డు లోపల పెద్ద వివరాలు ఎక్కువ ఉండవు, మనిషికి సంబంధించిన వివరాలు ఎక్కువ ఉండవు. ఆధార్ కార్డులో పర్సనల్ సంబంధించిన డీటెయిల్స్ చాలా ఉంటాయి. పాన్ కార్డులో ఏమైనా మీరు చేసేటువంటి ట్రాన్సాక్షన్స్ మాత్రం ఉంటాయి. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడెక్కడ మీరు చేస్తున్నారో దానికి సంబంధించి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు చేసినప్పుడు మాత్రమే ఆధారాలు పాన్ కార్డ్ నెంబర్ వేసి చేసేటువంటి దాంట్లో పాన్ డీటెయిల్స్ వస్తాయి. ఒకవైపున ఆర్థిక నేరాలు, ఇంకోవైపున అసలు వ్యక్తి యొక్క వివరాలు. అసలు యొక్క వ్యక్తి వివరాలు, పూర్తి వివరాలు, అతను ఏ గ్రామంలో పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, అతను ఏమిటి, అతని జీవితం అన్ని దాదాపుగా దాని ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేట్టుగా ఆధార్ కార్డు ఉంటుంది. అంటే ఆధార్ కార్డు అప్లై చేసుకోవడంలోనే మీ స్కూల్ సర్టిఫికేట్ దగ్గర నుంచో లేదా మీ డేట్ ఆఫ్ బర్త్ సరైన ఒరిజినల్ సర్టిఫికేట్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాక మీకు ఆధార్ కార్డు వస్తుంది. అంటే ఆధార్ కార్డు వెనక్కి పెడితే మీ మూలాలంతా తెలుస్తాయి. అంటే ఆ వ్యక్తి ఎక్కడున్నాడు, ఎక్కడ పుట్టాడు, ఎలా జరుగుతున్న విషయాన్ని తెలుస్తాయి. పట్టుకోవడం చాలా సులభం. అలాగే పాన్ కార్డు సంబంధించింది ఆర్థిక వ్యవహారాలు అన్నీ తెలుస్తాయి. ఈ ఆర్థిక వ్యవహారంలో ఎవరైనా తప్పు చేస్తే, పొరపాటు చేస్తే వాళ్ళని ఎలా పట్టుకోవాలంటే పాన్ కార్డు ద్వారా పట్టుకోవడానికి వీల్లేదు కాబట్టి ఆధార్ కార్డు ద్వారా పట్టుకోవచ్చు. కాబట్టి ఆధార్లో దాంట్లో మొత్తం టోటల్గా దాంట్లో రికార్డ్ అయిపోతాయి. అలాగే ప్యాన్లో కూడా రికార్డ్ అవుతాయి. ఒక దగ్గర రికార్డు దొరకపోయినా ఇంకో దగ్గర రికార్డు దొరుకుతుంది. కాబట్టి సులభంగా పట్టుకోవడానికి వీలుగా ఆధార్ని, పాన్ కార్డుని రెండింటిని లింక్ చేయడం అనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఈ నిర్ణయాన్ని 5-6 సార్లు మార్చారు. మీరు చేసుకోండి అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇంతవరకు చాలా మంది చేయలేదు. ఇప్పుడు చేయకపోతే మాత్రం 31 డిసెంబర్ తర్వాత ఎక్స్టెండ్ కాదు. కాకపోతే వచ్చే నష్టాలు ఏమిటి? నెంబర్ 1 తీసుకుంటే ఏంటంటే ఫస్ట్ థింగ్, మీకు 31 డిసెంబర్ తర్వాత ఆధార్ కార్డు మీద, పాన్ కార్డు మీద మీకు వచ్చే అవకాశాలు మొత్తం ఆగిపోతాయి. పాన్ కార్డు ముఖ్యంగా ఏమిటి, బ్యాంకుకు సంబంధించిన లావాదేవీలు, బ్యాంకులో మీరు రెండోది ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి మీరు రిటర్న్స్ ఫైల్ చేయడంలో కానీ మీకు ఇంకా అవకాశాలు ఉండవు. మీకు అలాగే మీకు రావాల్సిన రాయితీలు ఏమైనా రావాల్సి ఉంటే ఆగిపోతాయి. తర్వాత మీరు దీన్ని ఇంకా ఎక్కడైనా మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కడైనా పెట్టుబడి పెట్టదలుచుకున్నా, స్టాక్ ఎక్స్చేంజ్లో పెట్టదలుచుకున్నా డిమాట్ అకౌంట్ అని ఉంటుంది. ఆ డిమాట్ అకౌంట్ మొత్తం క్లోజ్ అయిపోతుంది. అంటే మీరు ₹1 కూడా అప్డేట్ చేయలేరు, ₹1 కూడా మీరు తీసుకోలేరు. స్టాక్ ఎక్స్చేంజ్లో మీరు ఇంకా ప్రవేశపెట్టలేరు. మీరు దానిలోంచి పూర్తిగా మీరు దూరం అయిపోయినట్టే అయిపోతుంది. అంటే ఇప్పటిదాకా మీరు కొన్న స్టాక్స్ కానీ, లేకపోతే మీరు అమ్మాల్సిన స్టాక్స్ కానీ, మీరు ఏ లావాదేవీలు దాని ద్వారా జరగకుండా ఆగిపోతాయి. ఇలాగ అనేక రకాల నష్టాలు ఉన్నాయి. అంటే ఇంకా బ్యాంక్ ట్రాన్సాక్షన్ మీకు ఇంకా జరగడానికి అవకాశం ఉండదు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి అవకాశం ఉండదు. ఉన్న బ్యాంక్ అకౌంట్లన్నీ కూడా మీకు క్లోజ్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. ఇలా రకరకాల సమస్యలు మీ మీద వచ్చి పడతాయి. అంటే ఒకవేళ డిసెంబర్ 31 లోపల ఆధార్ కార్డుని, పాన్ కార్డుని రెండింటిని లింక్ చేసుకోకపోతే చాలా ఆపదలు వచ్చి పడ్డాయి. మరి అసలు నేను ఇప్పటిదాకా నా ఆధార్ కార్డు, పాన్ కార్డు లింక్ అయిందా లేదని ఎలా తెలియాలి? అప్పుడు మీరు ఏం చేయాలంటే మై ఆధార్ అండ్ పాన్ కార్డ్ లింకేజ్ స్టేటస్ అని మీరు గూగుల్లోకి వెళ్ళి కొడితే మీకు ఆ స్టేటస్ సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దాంట్లోకి వెళ్ళి మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు సంబంధించిన డీటెయిల్స్ దాంట్లో వస్తే మీరు ఇప్పటిదాకా లింకేజ్ అయిందా లేదా అని స్పష్టంగా కనబడుతుంది. లింకేజ్ కాకపోతే కొన్ని వివరాలు అడుగుతారు. ఆ వివరాలు మీకు ఇచ్చేస్తే ఆటోమేటిక్గా మీరు లింకేజ్ అయిపోతుంది. అంటే ఇంట్లో కూర్చొని మీరు లింకేజ్ చేసుకోవచ్చు. దీనికి ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు, ఎవరి సాయం కూడా అక్కర్లేదు. ఎవరు మొబైల్ ఫోన్లో వాళ్ళు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇది చాలా సులభమైన పని. ఒక 5 నిమిషాలు దానికోసం కేటాయించగలిగితే రాబోయే ఇన్ని ఆపదల నుంచి మీరు తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఒక్కసారి లింకేజ్ ఆగిపోయిందంటే ఆ తర్వాత మీరు లింక్ చేసుకోవాలన్నా వెంటనే చేసుకోలేదు. మళ్ళీ దానికంతా ప్రాసెస్, వ్యవహారం, ఫీజులు, ఇంత నష్టాలు జరిగిన తర్వాత నష్టాలు మీరు అనవసరంగా కొని తెచ్చుకోవడానికి ఒక్క పైసా ఖర్చు లేకుండా 5 నిమిషాల్లో మీరు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి వెంటనే జాగ్రత్త పడి డిసెంబర్ 31 లోపల ఆధార్, పాన్ కార్డు లింక్ అయ్యి ఉందా లేదని చెక్ చేసుకోవడం, లింక్ కాకపోతే లింక్ చేసుకోవడం చాలా ఉత్తమమైన విషయం అని మనం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఇది మొదటి విషయం. ఇక రెండో దానికి వస్తే మనం దీని లోపల ఎల్పిజి సిలిండర్ ధరలో మార్పు వచ్చాయి. ఎల్పిజి సిలిండర్లో ఎలాంటి మార్పు వచ్చాయంటే కమర్షియల్
సిలిండర్ ఏదైతే ఉందో దాంట్లో మనకు 10 రూపాయలు తగ్గుతుంది. ఈ నెల నుంచి ఇది అమల్లోకి వస్తుంది. 10 రూపాయలు తగ్గిపోతుంది. ఒక సిలిండర్ మీద 10 రూపీస్ తగ్గే అవకాశం ఉంది. అంటే దాని బరువులో ఏ మార్పు లేకుండా సిలిండర్కి 10 రూపాయలు తగ్గిస్తున్నారు. ఇది గమనించాల్సిన అవసరం ఉంది. ఓన్లీ కమర్షియల్ సిలిండర్సే కాబట్టి ఇది మనకు గృహోపకరణంగా ఉపయోగపడేటువంటి సిలిండర్లు ఏ మార్పు లేదు. దాని గురించి ఎవరు కూడా ఆశపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి ఇప్పుడు ఎట్లయితే మనకి ఇంటి వినియోగానికి వస్తున్నటువంటి అదే రేట్లో వస్తాయి, అదే క్వాలిటీతో అదే వెయిట్ తోటి వస్తుంది. ఒక కమర్షియల్ సిలిండర్ ఏదైతే బయట ఉపయోగిస్తారో మనకు బిల్డింగు అట్లాంటి వాటిలో చాలా రేట్లో ఉపయోగిస్తారు సిలిండర్లు. అలాంటి సిలిండర్లు మాత్రం 10 రూపాయలు మనకు ఒక సిలిండర్ మీద తగ్గిందనే విషయాన్ని మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మూడోది తీసుకున్నట్టయితే మనం ఆన్లైన్ బ్యాంకింగ్ విషయాల్లో చాలా మార్పులు వచ్చాయి. ఆర్థిక నియమాల్లో కొన్ని మార్పులు వచ్చాయి. ఏంటంటే ఆన్లైన్లో ఇష్టం వచ్చినట్టు ఇప్పటిదాకా మనం ఏం చేస్తున్నాం అంటే యూపీఐ ట్రాన్సాక్షన్స్ కానీ అలాగే బ్యాంక్ ట్రాన్సాక్షన్ కానీ మనం ఏదైనా గూగుల్ పే ద్వారా ఫోన్పే ద్వారా ఇట్లా రకరకాలుగా మనం పేమెంట్ చేసుకుంటూ పోతున్నాం. ఇప్పటిదాకా దాని మీద గవర్నమెంట్ ఏ రకమైన పెద్ద యాక్షన్స్ తీసుకోవట్లేదు. కానీ ఇప్పటి నుంచి ఇప్పుడు దానికి ఖచ్చితంగా ఈ వీటికి ఎంత అమౌంట్ మొత్తం టోటల్ మనం వాడుతున్నాం, దాంట్లో మీరు ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి వస్తున్నారా లేదా అనేది ప్రతి ఒక్కటి చెక్ చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే భవిష్యత్తులో మీరు చేసే ప్రతి పేమెంట్ 1-2 సార్లు ఆలోచించుకొని మీరు ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా లేదా, ఒక వ్యక్తికి ఇన్కమ్ ట్యాక్స్ ఎంతవరకు పరిధిలోకి వస్తుంది, ఆ పరిధిలో నేను ఉన్నానా లేదా, ఇంతకు మించిపోయినట్టయితే నా ట్రాన్సాక్షన్స్ టోటల్గా పట్టుకునే అవకాశం ఉంది. అలా పట్టుకున్నట్టయితే మొత్తం టోటల్ ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో ఎన్నాళ్ళ నుంచి అయితే నేను దాచిపెడుతున్నా ఆ మొత్తం డబ్బు నేను కట్టాల్సిన పరిస్థితి పడుతుంది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దృక్పథంలో ఉంచుకొని మనం యూపీఐ పేమెంట్ చేయాలి, లేకపోతే అదే డిజిటల్ పేమెంట్ చేయాలి తప్ప ఇష్టం వచ్చినట్టుగా డిజిటల్ పేమెంట్ చేసి లక్షలు చేసుకుంటూ పోయి మనం అది ఒక్కొక్కసారి 1000 రూపాయలు 2000 5000 రూపాయలైనా మొత్తం ట్రాన్సాక్షన్స్ రోజుకు 5-10 ట్రాన్సాక్షన్ మనం చేసుకుంటూ పోయినట్టయితే ఒక సంవత్సరంలో మనం చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్ 3 లక్షల కన్నా ఎక్కువ మనం ఖర్చు పెడతాం. 3 లక్షల కన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఖర్చు పెట్టినప్పుడు ఆటోమేటిక్గా మనం ఆ పరిధిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తప్పనిసరిగా ప్రతి ఒక్క వ్యక్తి యొక్క పర్సనల్ అకౌంట్లోకి వెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చెక్ చేసే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి యూపీఐ పేమెంట్ చేసే ప్రతి ఒక్కరూ నేను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నానా, దాంట్లో ఈ డబ్బు అంతా చూపిస్తున్నానా లేదా, ఈ డబ్బు చూపించకపోతే మొత్తం అమౌంట్ దాటిపోయినట్టయితే ఆటోమేటిక్గా నేను ఆ పరిధిలోకి వస్తాను. పరిధిలోకి వస్తే కొత్తగా ఇప్పటి నుంచి కట్టమని చెప్పరు. నీ గత జీవితంలో ఎన్నాళ్ళ నుంచి ఇట్లా నీ దగ్గర డబ్బు ఉంది, ఏమేమి సోర్సెస్ నీకు ఉన్నాయి, మొత్తం వెతికి బయటికి తీసి ఆ మొత్తం డబ్బంతా కూడా నీ దగ్గరికి అక్కించే అవకాశాలు. కాబట్టి ఏదో ఈ సంవత్సరం దొరికిపోతే ఈ సంవత్సరం ఏదో కడతానని అనుకోవాల్సిన అవసరం లేదు. గతంలో కూడా నువ్వు ఇంతకాలం వాడుతున్న విషయాలు కూడా బయటకు వస్తాయి. దానివల్ల నువ్వు ఎంత డబ్బు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందో తెలియదు. ఒకసారి డబ్బు చెల్లించకపోతే దానికి శిక్షలు పెనాల్టీలు కూడా ఉండే అవకాశం ఉంటాయి. కాబట్టి యూపీఐ పేమెంటే కాబట్టి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటాను నేను కాకుండా ఆ పేమెంట్ని జాగ్రత్తగా చూసి అది నా పరిధిలో ఉండేట్టుగా ఖర్చు పెట్టుకొని ప్రతి ఒక్క వ్యక్తి ప్రయత్నించడం మంచిది. అవసరమైతే ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన ఏ చార్టెడ్ అకౌంట్ సలహాలు తీసుకుని దాని ప్రకారం ప్రొసీడ్ అయితే మంచిది. అంటే సార్ ఇప్పుడు ఏవైతే మార్పులు వచ్చాయో ఇవన్నీ కూడా ప్రైవేట్ గవర్నమెంట్ అందరికీ ఇంపాక్ట్ చూపిస్తాయంటారా? ప్రతి ఒక్కరి మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. సామాన్యుడి దగ్గర నుంచి మొదలు పెడితే పెద్దవాడి దాకా, కమర్షియల్ వాళ్ళకు కూడా. అంటే ఇప్పుడు తీసుకునేవాడు కూడా పేమెంట్ మనం ఇస్తున్నాం. సపోజ్ ఒక టీ దుకాణంలో మనం పేమెంట్ చేస్తున్నాం, కిరాణా దుకాణంలో పే చేస్తున్నాం, సూపర్ బజార్లో పే చేస్తున్నాం, ఈ పెట్రోల్ బంక్లో పే చేస్తున్నాం. వాళ్ళకు అన్ని పేమెంట్లు వస్తాయి కదా, వాళ్ళ టర్న్ ఓవర్ కూడా చెక్ చేస్తారు. వాళ్ళు కూడా ఆ పరిధిలో ఉన్నారా లేదా చెక్ చేస్తారు. అంటే ఇచ్చేవాడికే కాదు, తీసుకునేవాడికి కూడా రేపు పొద్దున ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో ఉన్నాడా లేడా, లేకపోతే ఎందుకు లేదనే విషయాన్ని పరిశీలన చేయడం జరుగుతుంది. అతి ముఖ్యమైన మార్పు ఉద్యోగస్తులకు సంబంధించిన మార్పు ఒకటి వస్తుంది. ఇప్పటిదాకా నేషనల్ పెన్షన్ స్కీము, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని 2 రకాలు ఉన్నాయి. అంటే ఒక ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పెన్షన్ కానీ లేదా ప్రైవేటు ఉద్యోగస్తులకు సంబంధించిన పెన్షన్ స్కీమ్ కానీ గవర్నమెంట్ 2 రకాలుగా చేస్తుంది. ఒకటేమో నేషనల్ పెన్షన్ స్కీమ్ అని ఒక విధానం పెట్టింది. అంటే సంవత్సరానికి ఇంత చొప్పున మీ అకౌంట్లోంచి లేదా మంత్లీ మీకు వచ్చేటువంటి శాలరీలోంచి కొంత కట్ అయిపోయి దానికి మళ్ళీ యజమాని ఎవరుతున్నారో వాళ్ళ నుంచి కొంత అమౌంట్ దానికి యాడ్ అయ్యి టోటల్గా ఉద్యోగికి సంబంధించినటువంటి పెన్షన్ స్కీమ్లో చేరి అతనికి 60 years వచ్చి అతను రిటైర్డ్ అయిపోయినప్పుడు పెన్షన్ స్కీమ్లో వచ్చి మొత్తం డబ్బంతా అతను తీసుకోవడానికి వీలుగా ఒకేసారి తీసుకోవచ్చు, లేకపోతే పర్ మంత్ ఇంత చొప్పున పెన్షన్ తీసుకునే విధానం అమల్లో ఉంది. అది నేషనల్ పెన్షన్ స్కీమ్ అన్నారు. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో ఏ స్టేట్కి ఆ స్టేట్ డిసైడ్ చేసుకొని రకరకాల పెన్షన్ స్కీమ్స్ని అమలు చేస్తుంది ఇప్పటిదాకా. కానీ ఇక నుంచి భవిష్యత్తు లోపల ఏదో ఒక పెన్షన్ స్కీమ్కి పూర్తిగా స్టిక్ అయిపోవచ్చింది. దీంట్లోకి మారడానికి వీల్లేదు. ఒకసారి మీరు నేషనల్ పెన్షన్ స్కీమ్ డిసైడ్ చేస్తే లైఫ్ లాంగ్ నేషనల్ పెన్షన్ స్కీమ్లో ఉండాల్సిందే, లేదా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అయితే అందులోనే ఉండాల్సిందే. పెన్షన్ స్కీమ్స్ ఇంతకుముందు మార్చుకునే ఆప్షన్ ఉండేది, ఇకపైన ఆ ఆప్షన్ ఉండదు. అంటే మీరు ముందే ఒకసారి ఆ పెన్షన్ స్కీమ్లో చేరేటప్పుడే 1-10 సార్లు ఆలోచించుకొని నేను ఈ స్కీమ్లో చేరితే నాకు జీవితంలో భవిష్యత్తు బాగుంటుందా, ఈ స్కీమ్ అయితే బాగుంటుందా డిసైడ్ చేసుకొని, అంటే ఒక వ్యక్తి నిర్ణయించుకునే అవకాశాలు కూడా ఉండవు, దీంట్లో సంస్థ నిర్ణయించుకునే అవకాశం. ఏ సంస్థకు అవసరం నిర్ణయించినప్పుడు కూడా
మళ్ళీ మార్పులు చేయడానికి అవకాశం లేదు. కాబట్టి టోటల్గా ఒక సిస్టమ్కి అలవాటు పడడానికి సిద్ధపడే పెన్షన్ స్కీమ్ని వాళ్ళు నిర్ణయించుకోవాల్సి ఉంది. ఇప్పటిదాకా ఏంటంటే కొన్నాళ్ళు ఇది ఎలా పడితే అలా మార్పులు చేర్పులు చేసుకుంటూ వెళ్ళారు. దానివల్ల ఉద్యోగస్తులు కొంత బెనిఫిట్ అయినారు, కొన్నిసార్లు సఫర్ అయినారు. అలాగే ప్రభుత్వాలు కొన్నిసార్లు బెనిఫిట్ వచ్చింది, కొంతసార్లు సఫలమైంది. ఇట్లా రకరకాల ఫలితాలు జరిగాయి. ఇక భవిష్యత్తులో ఈ అవకాశం లేదు. ఒకటే ఒక విధానానికి కట్టుబడి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది, కానీ మాటికి మార్చుకునే అవకాశాలు లేవు అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏటీఎఫ్ కొత్త ధరలోనే ఉంటుంది. పెట్రోల్ డీజిల్ లోపల మార్పులు వస్తున్నాయి. ఇప్పటిదాకా పెట్రోల్ డీజిల్ ఏంటంటే ప్రతి నెల ప్రతిరోజు మార్పులు కాకుండా కొంత టైం ఇచ్చుకుంటూ మార్పులు తీసుకుంటూ వచ్చేటువంటి, అంటే ఒక వారానికి 15 రోజులకి నెల రోజులకి అట్లా ఎప్పుడు పడితే అప్పుడు టోటల్గా అమౌంట్ అంతా క్యాలిక్యులేట్ చేసి దాంట్లో కొంత తక్కువ ధరలు వచ్చి ఉంటుంది, కొంచెం ఎక్కువ ధరలు వస్తుంది, యావరేజ్ చేసేసి పెరిగితే పెంచడం, తగ్గితే తగ్గించేటువంటి పద్ధతులు ఉండేవి. ఇక నుంచి ప్రతిరోజు టోటల్ ఎప్పటికప్పుడు ఈరోజు పెరిగితే ఈరోజు పెంచేస్తారు, రేపు తగ్గితే తగ్గిస్తారు, లేకపోతే పెరిగితే పెరుగుతుంటుంది. అంటే ఏ రోజుకి ఆ రోజు మార్పులు వచ్చే అవకాశం. గతంలో కొంతకాలం మొదట్లో ఇలాగే ఉండేది. తర్వాత దాన్ని మార్చేసి యావరేజ్ తీసేసి యావరేజ్ మీద ఒకసారి ఒక 1 మంత్కి ఒకసారి అట్లా ఒక పీరియడ్ పెట్టి ఆ 2 వారం ఆ పీరియడ్ లోపల క్యాలిక్యులేట్ చేసి ఇచ్చేటువంటి విధానం ఉండేది. ఈ విధానంలో ఏమవుతుందంటే ఒకసారి పెరిగితే ఇంత పెరిగిందా అనే పరిస్థితి, తగ్గడం చాలా తక్కువ. మనకు ఉండేటువంటి పరిస్థితులు, మన దేశ పరిస్థితిని బట్టి తగ్గేది తక్కువ ఉంటుంది, పెరిగేది ఎక్కువ ఉంటుంది. ఒకేసారి 10 రూపాయలు 20 రూపాయలు 15 రూపాయలు తేడా వచ్చేసరికల్లా కస్టమర్స్ అంతా కూడా ఎదురు తిరిగే పరిస్థితి, బాధ, యాంగ్రీ అంతా వ్యక్తం చేయడం. ముఖ్యంగా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత సెకండ్ల లోపల కొన్ని లక్షల మంది, కోట్ల మంది రియాక్ట్ అయ్యే అవకాశాలు ఏర్పడుతున్నాయి. దీనివల్ల ప్రభుత్వం అనవసరంగా ప్రమాదంలో పడుతుంది. కాబట్టి ఏ రోజు కార్యరోజు అయితే తేడా కొద్దిగా ఉంటుంది, ఎక్కువ తేడా ఉండదు. ఆ కొద్ది తేడా ఉంటుంది కాబట్టి పెద్దగా రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉండవు. మెల్లమెల్లగా పెరిగితే ఓహో ఈరోజు ₹1 పెరిగింది, రేపు ₹2 పెరిగింది, ₹3 అట్లా పెరిగింది, కానీ ఒకేసారి ₹10 ₹15 వేసినట్టు రియాక్ట్ ఎక్కువ అవుతున్నారు. కాబట్టి ఇకపైన డీజిల్ పెట్రోల్ విషయాల లోపల ప్రతిరోజు లెక్కలు చూసి పెరుగుదల ఉంటే పెంచడం, తగ్గితే తగ్గించడం అనే పద్ధతిని అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నంలో సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. ఇక చివరి విషయంగా మనం చెప్పుకునేది ఏంటంటే బ్యాంకు విధానాల్లోనే కొన్ని మార్పులు వచ్చాయి. అంటే బ్యాంకు ఏటీఎం కార్డులు కానీ, లేకపోతే మనకు డెబిట్ కార్డు కానీ, క్రెడిట్ కార్డు కానీ, అంటే కార్డులు మనకు చాలా ఉన్నాయి. ఈ కార్డుల్లో లావాదేవీల లోపల ఇష్టం వచ్చినట్టుగా ఇంతకుముందు ఎన్నిసార్లైనా మనం డ్రా చేసుకునే అవకాశం. కొంతకాలం అయిన తర్వాత ఏం చేశారంటే మీ ఓన్ బ్యాంకులో అయితే ఎక్కువ సార్లు చేసుకోవచ్చు, బయట బ్యాంకులో చేసినప్పుడు తక్కువ చేసుకోవచ్చు, ఇలా ఉన్నాయి. దాన్ని ఇంకా తగ్గించే ఆలోచనలో ఉంది బ్యాంక్. అంటే ఇప్పుడు ఉదాహరణకి 10 సార్లు మనం బయట ఉండే బ్యాంకుల లోపల మన ఓన్ బ్యాంకులో 10 టైమ్స్ తీసుకునే అవకాశం, ₹1 ఛార్జ్ ఎక్స్ట్రా లేకుండా మనకు ఉండే అవకాశం నుంచి దాన్ని 3 సార్లకు తగ్గించే ప్రయత్నంలో ఉంది. అలాగే మన బయట బ్యాంకులకు ఇప్పుడు 3 సార్లు అవకాశం ఇస్తున్నారు. దాన్ని ఏ ఒక్కసారికో అవకాశం లేకుండా, లేదా అసలు బయట బ్యాంకులు మొదటి రోజు నుంచే ఛార్జ్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి కొన్ని అవకాశాలు పెరుగుతున్నాయి. అంటే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు లాంటి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ బ్యాంకింగ్ సిస్టంలో ఇక నుంచి ఛార్జెస్ ఎక్కువ పే చేయడానికి సిద్ధంగా ఉండాలి. రెండోది, చాలామంది ఏంటంటే ఒకసారి మనం డ్రా చేయడం ఎందుకు, అవసరమైనప్పుడే చేసుకుందాని 100, 200, 500, ₹1000 కూడా ఎప్పటికప్పుడు అవసరమైనప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుంటుంటారు. మీరు ఎన్నిసార్లు ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తే అన్ని ₹10 మించి మీకు మీద అకౌంట్లో పడతాయి. అంటే 10 సార్లు మీరు అకౌంట్లో ఓపెన్ చేసి మీరు డబ్బు తీసుకుంటే ₹100 మీ మీద పడ్డట్టు లెక్క. అదే ఒకవేళ దాన్ని కూడా పెంచే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటిదాకా ₹10 తీసుకుంటున్నారు, అది కూడా తొందరలోనే పెరగడానికి అవకాశం ఉన్నాయనేది హెచ్చరిక చేస్తున్నారు. ఎందుకంటే రోజు రోజుకి ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంది, డబ్బు విలువ తగ్గుతుంది. ఇవాళ చూస్తే డాలర్ విలువ మనం చూస్తే, డాలర్కి రూపాయి విలువ చూస్తే భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా తగ్గనటువంటి పద్ధతిలో ₹92 చిల్లర. ఇవాళ ఒక డాలర్కి ఇండియన్ కరెన్సీ 92 ప్లస్ చేంజ్ వస్తుంది. అంటే ఎంత దిగజారిపోయిందంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, అంటే డబ్బు మనకు ప్రింట్ అయినప్పటి నుంచి మొదలు పెడితే, ఇండియన్ కరెన్సీ ప్రింట్ అవ్వడం మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంత తగ్గుదల ఎప్పుడు లేదు. అంటే డాలర్ ముందు మనం మోకరిల్లిపోయినాం. దీనివల్ల చాలా మార్పులు వస్తాయి. ఎందుకంటే విదేశాల నుంచి వచ్చేటువంటి సరుకుల్లో, వాటిలో అన్నింటిలో తేడాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మన ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, తద్వారా వడ్డీ రేట్లు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇలా చాలా సమస్యలు మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకులు ఏం చేశాయంటే ఛార్జెస్ పెంచుకోవడానికి మార్గాలు ఆలోచిస్తున్నాయి. దాంట్లో భాగంగానే నెంబర్ 1, ఉపయోగించేటువంటి కార్డులు ఏవైతే ఉన్నాయో, ఆన్లైన్లో మనం పేమెంట్ తీసుకునేవైతే ఉన్నాయో, ఏటీఎం ఛార్జీలు కానీ లేకపోతే ఇంకో రకమైన బ్యాంక్ విధానంలో తీసుకున్న దాంట్లో ప్రతి దానికి ఛార్జ్ పెంచే ఆలోచనలో ఉన్నాయి. ఆ రకంగా ఎక్కువ డబ్బులు పడతాయి. కాబట్టి మీరు ఒకేసారి ఎంత మొత్తం కావాలో తీసుకొని పెట్టుకొని మీ దగ్గర నుంచి ఉపయోగించుకోవడం మంచిది తప్ప, ఎక్కువ సార్లు మనం ఏటీఎంని ఉపయోగించుకోవడం వల్ల, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఉపయోగించుకోవడం వల్ల ఎక్కువ ఛార్జెస్ మన మీద పడే ప్రమాదం ఉందనేది ప్రతి ప్రేక్షకుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. రెండోది ఏమవుతున్నాయంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో మీకు ఎస్ఎంఎస్లు వస్తున్నాయి. మీరు బ్యాంకులో డబ్బు తీసినా ఎస్ఎంఎస్ వస్తుంది, బ్యాంకులో డబ్బు వేసినా ఎస్ఎంఎస్ వస్తుంది, లేదా ఇంకేదైనా దానికి జిఎస్టీ పడ్డా, ఇంకో ఛార్జ్ పడ్డా ప్రతిదానికి ఎస్ఎంఎస్ వస్తుంది. ఇంతకుముందు ఎస్ఎంఎస్లు అన్ని ఫ్రీగా ఉండే అవకాశాలు ఉన్నాయి కొన్ని బ్యాంకుల్లో.
కొన్ని బ్యాంకుల్లో 30 వరకు ఫ్రీగా పెట్టి 30 తర్వాత ఉపయోగించడానికి చాలా తక్కువ నామినల్ ఛార్జీలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఎస్ఎంఎస్కి ఛార్జ్ చేసే ఆలోచనలు ఉన్నారు. మీరు బ్యాంకులో వేసిన ఎస్ఎంఎస్ పడుతుంది, తీసిన ఎస్ఎంఎస్ పడుతుంది, లేదా జిఎస్టీ వచ్చినా ఇంకోటి వచ్చినా ప్రతి దానికి మీకు ఎస్ఎంఎస్ వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఎస్ఎంఎస్కు డబ్బులు అనేసరికల్లా బ్యాంక్ ఛార్జీలు వాచిపోయే అవకాశం ఉంది, చాలా పెరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి అవి ఎంత అనేది మీరు తెలుసుకోవాలి. నేషనలైజ్ బ్యాంక్స్లో చాలా తక్కువ ఉంటాయి, ప్రైవేట్ బ్యాంకుల్లో చాలా ఎక్కువ ఉంటాయి. ఉదాహరణకి మనకు కోటక్ మహీంద్ర బ్యాంక్ ఉంది. రెండోది ఏంటంటే ఎస్బీఐలో కూడా ఈ మార్పుల కోసం ఆలోచన చేస్తున్నారు. నేషనలైజ్ బ్యాంకులో తక్కువ ఉన్నా కూడా ప్రైవేట్ బ్యాంకుల్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి బ్యాంక్ ఛార్జీలు ఎంత అని అడగాల్సిన బాధ్యత మనకు ఉంది. రెండోది మినిమం బ్యాలెన్స్ అనేది ఉంది. ఈ మినిమం బ్యాలెన్స్ ఖచ్చితంగా మనం మెయింటైన్ చేయకపోతే మన మీద విపరీతంగా డబ్బు పడుతుంది. అంటే ఉదాహరణకి ఖచ్చితంగా మీ అకౌంట్లో 50,000 రూపాయలు మినిమం పెట్టాలి. ఎప్పుడు చూసినా యావరేజ్గా 50,000 ఉండాలి. అంటే రోజు ఉండాల్సిన అవసరం లే. ఒక్క నెలకి అంటే 50,000 ఇంటూ నెల 30 రోజులకు ఎంత అవుతుంది, ఎంత అమౌంట్, ఆ అమౌంట్ ఈక్వల్గా మొత్తం నెలలో ఉండేటువంటి టోటల్ అమౌంట్ కూడతారు. అంటే అది సరిపోతే మీకు రూపాయి ఛార్జ్ పడదు. అది తక్కువ అయితే ఆటోమేటిక్గా మీ ఛార్జ్ పడుతుంది. మీరు ఉంచాల్సిన డబ్బు ఉంచకపోతే, ఉంచడం అంటే వాడికి ఏం బాకీ లేము, మన డబ్బే దాంట్లో పెట్టుకున్నది. అయినప్పటికీ మినిమం బ్యాలెన్స్ మీరు మెయింటైన్ చేస్తే ఇది ఫ్రీ ఇది ఛార్జెస్ లేకుండా ఇస్తూ ఉంటారు. మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే దీనికి ఎంత ఛార్జ్, దీనికి ఎంత ఛార్జ్, దీనికి ఎంత అన్నిటి మీద ఛార్జెస్ వేస్తారు. ఏదేమైనట్టు ఒక బ్యాంకు నడవడానికి డబ్బులన్నీ మన దగ్గర వసూలు చేస్తారు. ఆ బ్యాంకు లాభాలు కూడా మన దగ్గర వసూలు చేస్తారు. ఎవడో అప్పనంగా మనకు ₹1 ఇవ్వడు. కాబట్టి బ్యాంకుతో లాభాలు చేసే ప్రతి ఒక్కరు కూడా లావాదేవీలు ఇప్పటి నుంచి పెరిగే వాటి కోసం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతి దాని మీద మనకు డబ్బులు ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం గురించి కూడా ఆలోచించండి. ఏ బ్యాంకులో మినిమం బ్యాలెన్స్ తక్కువగా ఉంటుందో అలాంటి బ్యాంకును మనం ఎంచుకున్నట్టయితే మనకు ఛార్జెస్ తక్కువ పడతాయి. మనకు నేషనలైజ్ బ్యాంకులో అయితే 5,000 నుంచి 10,000 కన్నా ఎక్కువ మనం పెట్టాల్సిన అవసరం ఉంది. కొన్ని బ్యాంకులో అయితే ప్రైవేట్ బ్యాంకు లోపల 50,000, ₹1,00,000 మరి ప్రతిరోజు 50,000 రూపాయలు మెయింటైన్ చేస్తే కానీ మీకు ఈ ఛార్జీలు పడకుండా ఉంటాయని చెప్పి మనకి హెచ్చరిక చేస్తారు. ప్రతిరోజు 50,000 అంటే ఇంటూ 30 వేసుకున్నా కూడా 15 లక్షల రూపాయలు ఖచ్చితంగా మనకు ఒక నెల లోపల మన దగ్గర ఉండాలి. అంటే మన అకౌంట్లో ఏదో రకంగా టోటల్ కొడితే 15 లక్షలు కనపడాలి. అంటే సామాన్య డెవలప్ మెయింటైన్ చేయడం చాలా కష్టం. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాబోయే మార్పులు ఎప్పటికప్పుడు స్టడీ చేసి దాంట్లో ఎక్కడ మనం తగ్గిపోయే అవకాశం ఉంటుంది, ఎక్కడ మనకు బాధ కలగకుండా ఉంటుంది, ఎక్కడ మనకు ఎక్కువగా డబ్బు పడకుండా ఉంటుందని 1కి 10 సార్లు ఆలోచించుకొని ప్రతి వ్యక్తి ముందుకు ప్రయాణం చేస్తే తన జీవితం లోపల నష్టపోయే ప్రమాదం తగ్గుతుందని మనం చెప్పగలుగుతున్నాం. థ్యాంక్ యూ సార్.